ఓ లక్ష్మీ నారసింహాయ. సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ సినిమా చూడకపోతే మిగతా సినిమాలు చూడటం వేస్ట్. ఇక చూడకండి మిగతా సినిమాలు. ఈ సినిమా చూస్తేనే మిగతా సినిమాలు చూసే అర్హత మీకు. సినిమాలు చూడని వాళ్ళు ఉంటారు పిల్లలు. నేను 10వ ఏట పలానా సినిమా చూశాను, 11వ ఏట పలానా సినిమాని చూశాను అని చెప్పుకుంటారు పెద్ద అయిన తర్వాత, నా మొట్టమొదటి సినిమా అని. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మొట్టమొదటి ఈ సినిమా చూపించండి వాళ్ళకి. సినిమాలు ఇంకా ఇప్పుడేం సినిమాలు చూస్తామండి అని ఒక 80 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు బాగా మెచ్యూరిటీ వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు వేరే వేరే బిజినెస్ పీపుల్ అందరూ కూడా రిలాక్స్ అయిపోయిన వాళ్ళు సినిమాలు ఏం చూస్తాం అనుకుంటారు. మీరందరూ కదిలొచ్చి ఈ సినిమా చూడండి. సెక్స్, వైలెన్సు ఈ రెండిటి మీద ఆధారపడినటువంటి సినిమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశం కాదు, మన భాష కాదు. సెక్స్ ఎప్పుడు చేయాలి అనేది ఎవరికన్నా తెలుసా? ఎలా చేయాలి అనేది మీరు యూట్యూబ్లోకి వెళ్తే బోల్డంత ఉంటుందండి. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే ఏ రకమైన రిజల్ట్ ఉంటుంది అనేది ఎవరికన్నా తెలుసా? అక్కడ తీసుకున్నాడండి ఆ డైరెక్టర్ గారు. ఇవాళ ప్రపంచానికి ఏం కావాలో, స్త్రీ పురుషుల మనోభావాల యొక్క ప్రభావం గర్భవతి మీద ఎలా ఉంటుంది, లోపల ఉండేటువంటి శిశువు మీద ఎలా ఉంటుంది అనేటువంటిది అది మూలం. నరసింహస్వామి కథ దాని మూలం అక్కడ ఎత్తుకున్నటువంటి ఆ మహానుభావుడు అండి ఆ డైరెక్టరు. సెక్స్ అనేటువంటిది సృష్టికి మూలం. అందరికీ కావాలది. అందరూ ఆరాటపడతారు. ఆ ఆరాటపడటంలో తొందరపడితే సమయం కాని సమయంలో గనక అలా చేస్తే ఎటువంటి విపరీత పరిణామం మొదలవుతుందో, ప్రపంచానికి ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించేటువంటి వాడు జన్మిస్తాడో అది చెప్పి, అలా జరగటం వల్ల ఇలాంటి వాడు పుట్టాడు అని చెప్పి అక్కడి నుంచి ఆ కథని మహాద్భుతంగా నడిపించాడండి ఆ దర్శకుడు. సినిమాలు చూస్తే మనం అందరం కూడా టెర్మినేటర్ 2 ఆహా ఓహో అద్భుతం అంటాం. ఏమిటా టెర్మినేటర్ 2? పరమాద్భుతంగా తీశాడు జేమ్స్ కెమెరాన్. ఎంత భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి కథలో 1% టెర్మినేటర్ 2 అనేది. ఒక పిల్లవాడిని రక్షించడం కోసం ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ వస్తాడు, ఒక రోబో. వాడిని చంపడానికి ఇంకో విలన్ రోబో వస్తాడు. కానీ దాంట్లో సెంటిమెంట్ ఏముందండి? పిల్లవాడిని ప్రొటెక్ట్ చేయటం అదొక్కటే సెంటిమెంటు. కానీ ఆ పిల్లవాడిని చంపడానికి ఎవడో వస్తున్నాడు. కానీ ఇక్కడ సొంత కుమారుడు, తన కుమారుడు, తనకి పుట్టినటువంటి వాడిని భయంకరుడైన అరివీర భయంకరుడు, ప్రపంచంలోనే పెద్ద విలను, ప్రపంచానికి విలనైన వాడు తన కుమారుణ్ణి చంపటమే ఈ స్టోరీ అండి. ఇట్లాంటి స్టోరీ ఎక్కడన్నా ఉంటుందా?